రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జనసేన ముఖ్య నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లింగంనేని రమేష్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్గా ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలపై స్పష్టత వస్తోంది. టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 రాజ్యసభకు ఎంపిక కానున్నారు. సామాజిక లెక్కలు, ప్రాంతీయ సమీకరణల ఆధారంగా వీరి ఎంపిక జరుగుతోంది. జనసేన నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు. అయితే 2029 ఎన్నికల్లో జనసేనకు 3 రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. 2024 ఎన్నికల సమయంలో జనసేన తమకు కేటాయించిన లోక్సభ సీట్లను చివరి నిమిషంలో త్యాగం చేయాల్సి వచ్చింది. ఫలితంగా రాజ్యసభ స్థానాలపైన హామీ దక్కింది. ప్రస్తుతం జనసేనకు 1 సీటు దక్కుతోంది. దీని ద్వారా తొలిసారి రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కనుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. జనసేనకు రాజ్యసభ అభ్యర్థి సీటు దక్కినట్టు తెలుస్తోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ సీట్లకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి 1 సీట్ని అయితే నిన్న ఎన్డీఏ పాలిక ఆ ఎన్డీఏకి సంబంధించిన జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నాయి. దానిలో జనసేన పార్టీకి సంబంధించి 1 రాజ్యసభ సీట్ కేటాయించారు. టీడీపీ పార్టీకి 3 రాజ్యసభ సీట్లు కేటాయించారు. బీజేపీకి ఎలాంటి సీట్లు కేటాయించడం లేదు. సో మొదటి నుంచి జనసేన నుంచి దాదాపుగా లింగంనేని రమేష్ పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. రాజ్యసభ సీట్ అనే పేరు వినిపిస్తున్నప్పటి నుంచి జనసేనకు 1 సీటు వస్తుంది. 1 సీటు కూడా లింగంనేని రమేష్ ఇస్తారని కూడా మొదటి నుంచి టాక్ నడుస్తుంది. సో దానికి సంబంధించి దాదాపుగా ఆయన పేరే జనసేన పార్టీ ఖరారు చేసినట్లయితే మన దగ్గర సమాచారం ఉంది. ఈరోజు సాయంత్రం లేదంటే రేపు జనసేన పార్టీ అధికారికంగా లింగంనేని రమేష్ పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టీడీపీలో కూడా అధికంగా ఎక్కువ మంది ఆశావాహులు రాజ్యసభ సీట్ల కోసం ఆశపడుతున్నారు. అందులో సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ టీడీపీ నుంచి సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనకు మరోసారి ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. కిలారు రాజేష్, అదేవిధంగా చింతకాయల విజయ్, వీళ్ళు 3 పేర్లు కూడా టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. జనసేన నుంచి మాత్రం మొదటి నుంచి లింగంనేని రమేష్ పేరు వినిపిస్తుంది. దాదాపుగా ఆయన పేరే ఆ పార్టీ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయంలోగా పూర్తిగా అంటే పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఆయనకు ఇస్తున్నట్టు సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.